సార్ నిజంగా వైఎస్ఆర్సీపీ హయాంలో కానీ ఇప్పుడున్నటువంటి కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో టీటీడీలో జరిగినటువంటి ఈ యొక్క రిఫార్మ్స్ చూసామంటే ఎన్ని జరిగాయో అనేటువంటిది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఇప్పుడు ఎస్వీబీసీ ఛానల్ ఉంది. ఎస్వీబీసీ ఛానల్ కరుణాకర్ రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఎస్వీబీసీ ఛానల్ పెట్టేటప్పుడు కూడా సాక్షాత్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఛానల్ ప్రత్యేకంగా దేవుడికి ఎందుకు ఉన్న ఛానల్ ఉపయోగించుకుంటే చాలదా, దానికి ప్రత్యేకంగా కోట్లు ఖర్చు పెట్టి ఛానళ్ళు పెట్టాలనేటువంటి ఒక వినూత్నమైనటువంటి డైలాగులతో ఆయన ఈ ఎస్వీబీసీ ఛానల్ను కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్వీబీసీ ఛానల్ అనేటువంటిది ఎంత ప్రతిష్టాత్మకంగా టీటీడీకి వెంకటేశ్వర యొక్క ప్రాచుర్యానికి గ్లోబల్ ప్రచారం మీరున్నటువంటి పదం ఈ యొక్క గ్లోబల్ ప్రచారాన్ని సాగిస్తుంది అనేటువంటిది మనం చూడాలి. అదేవిధంగా దళిత గోవిందం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క కరుణాకర్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన కార్యక్రమమే దళిత గోవిందం. ఈ దళితులకి బడుగు బలహీన వర్గాల యొక్క కుటుంబాల సన్నిధికి ఈ వెంకటేశ్వరుడు యొక్క ప్రాచుర్యాన్ని తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని వినూత్నంగా చేసినటువంటి ఈ కరుణాకర్ రెడ్డి గారిని కూడా మనం ఈ విధంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్వేషించడం అనేటువంటిది అమానుషం. అదేవిధంగా సామూహిక వివాహాలు కళ్యాణమస్తు అనేటువంటి కార్యక్రమంతో ఏ విధంగా దేవుడి దగ్గర కళ్యాణాలు చేసుకోవాలనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా మన కరుణాకర్ రెడ్డి గారి.